చాణక్య నీతిలో విజయం సాధించేందుకు చాలా విషయాలు చెప్పాడు చాణక్యుడు. అయితే ఏం ఫాలో కావాలో కాదు, ఏం చేయకూడదో తెలిసి ఉన్నవాడే గొప్ప వ్యక్తి. అప్పుడే జీవితంలో సక్సెస్ చూస్తాడు. చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు జీవితంలోని ముఖ్యమైన అంశాలను వివరించాడు. చాలా మందికి ఉపయోగకరమైన మాటలు చెప్పాడు. చాణక్యుడి మాటలు పాటిస్తే జీవితంలో విజయం సాధించొచ్చు. చాణక్య నీతిని ఇప్పటికీ ఫాలో అయ్యేవారు చాలా మంది ఉన్నారు. చాణక్యుడు విద్యార్థులకు చాలా ఉపయోగకరమైన, అవసరమైన విషయాలను చెప్పాడు. దీన్ని అనుసరించడం ద్వారా ప్రతి విద్యార్థి సరైన విద్యను పొందడంలో విజయం సాధించవచ్చు. జీవితంలో ఒక లక్ష్యం వైపు వెళ్లే ప్రతి వ్యక్తి ఈ ప్రత్యేక విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. చాణక్యుడు చెప్పిన విజయ మార్గాలు ఏంటో తెలుసుకుందాం. ఆచార్య చాణక్య ప్రకారం కామంతో కూడిన మనస్సు ఉన్నవాడు తప్పులను గుర్తించలేడు. ఒక విద్యార్థి మోహానికి లోనైతే అతను చదువుకోలేడు. విద్యను అభ్యసించే విద్యార్థులు అలాంటి భావాలకు దూరంగా ఉండాలి. మనసులో ఒక లక్ష్యం ఉన్నప్పుడు కామం గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. చాణక్య సూత్రం ప్రకారం కోపంలో వ్యక్తి తప్పులను అస్సలు గమనించడు. ఏదైనా నేర్చుకునేందుకు ప్రశాంతత, సహనం చాలా ముఖ్యం. మనిషి తన కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మనం కోపమే మన శత్రువు. గెలుపు సాధించాలంటే కోపాన్ని ఆపుకోవాలి. ప్రశాంతంగా ఉండాలి. వస్తువులపై వ్యామోహం ఉన్న వ్యక్తి లేదా ఇతరుల హక్కులను హరించే భావన ఉన్న వ్యక్తి ఎల్లప్పుడూ వాటిని పొందడానికి ప్లాన్ చేస్తాడు. అలాంటి వ్యక్తి తన జ్ఞానంపై దృష్టి పెట్టలేడు. మనస్సులోకి దురాశను అనుమతించకూడదు. దురాశ వారి ఆదర్శాన్ని మాత్రమే కాకుండా జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. అత్యాశపరులను ఎవరూ ఇష్టపడరు. దేనిమీదైనా ఆశ పెరిగితే దానికోసమే ప్రయత్నిస్తారు. లక్ష్యంపై గురి పెట్టరు. చాణక్య సూత్రం ప్రకారం ఒక వ్యక్తి తన నాలుకను అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే ఎల్లప్పుడూ రుచికరమైన ఆహారం కోసం వేటలో ఉంటాడు. ఆరోగ్యం, అభ్యాసం రెండింటినీ జాగ్రత్తగా చూసుకోవడానికి వారి నాలుకను నియంత్రించుకోవాలి. అలాంటి వారు తమకు లభించిన దానిని ఆస్వాదిస్తూ విజయం వైపు పయనిస్తారు. అలంకారంలో ఎక్కువ సమయం వృధా చేయకూడదు. రెడీ అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకునేవారు దాని మీదనే ఫోకస్ చేస్తారు. అలాంటి వ్యక్తి ఎప్పుడూ ఒకే చోట ఏకాగ్రతతో నేర్చుకోడు. ఈ పరిస్థితులను నివారించి ఆదర్శంగా నిలిచే వారు తప్పకుండా విజయం సాధిస్తారు.